ఇక ప్రభుత్వం ఏర్పడింది బాగానే ఉంది. వరుసగా మంత్రుల సర్దుబాటు అయిపోయింది. ఇక స్థానిక సంస్థలు ఇప్పుడే రాదుగా, పొరపాటు అయిపోయింది. స్థానిక సంస్థలుగా నామినేటెడ్ పోస్టులు. సో వీటికి సంబంధించి ఇప్పుడు అసలైనటువంటి రచ్చ. ఎవరిని ఎక్కడ నియమిస్తారు? మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్న టీటీడీ చైర్మన్కి అయితే అశోక్ గజపతి రాజు గారిని అనుకుంటున్నారు అని చెప్పి మనం భావించాం. అలాగే ఇక తిరుపతి తుడా చైర్మన్, దీనికి ఎవరిని నియమిస్తారు అనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అదే తిరుపతి డెవలప్మెంట్కి ఏర్పాటు చేసినటువంటి సంస్థ తుడా చైర్మన్గా ఇప్పుడు ఎవరిని నియమిస్తారు? దీనికి అటు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, ఇటు జనసేన వాళ్ళు అడుగుతున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని నియమించాలి అనేదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. అయితే ప్రభుత్వం చిత్తూరుకి చెందినటువంటి ఒక టీడీపీ సీనియర్ నేత మనవరాల్ని నియమించాలని భావిస్తున్నట్లుగా ఒక సమాచారం. ఎవరో కాదు, గతంలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు వహించినటువంటి ఆదికేశవులు మనవరాలు. ఈ ఆదికేశవులు గారి భార్య గతంలో 2014లో చిత్తూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, సత్యప్రభ గారు, ఆ మనవరాలు. సో ఆమెను ఇప్పుడు నియమించబోతున్నారు అనేది ఒక సమాచారం. ఆమె జనసేన పార్టీలో చేరారు 2024 ఎన్నికల్లో. జనసేన పార్టీ తరపున టికెట్ ఆశించి చిత్తూరులో ఆమె టికెట్ రాకపో సైలెంట్ అయిపోవటం కూడా జరిగింది. సో అక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు తిరుపతి తుడా చైర్మన్ పదవి ఇవ్వమని చెప్పి ఆమె పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆల్రెడీ చిత్తూరులో గతంలో వైసీపీ నుంచి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతిలో పోటీ చేయించారు. సో ఆల్రెడీ ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి పదవిని చిత్తూరు వాళ్ళని తీసుకొచ్చి ఎడబెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ తుడా చైర్మన్ పదవి కూడా తిరుపతిలో మేము ఉంటే మమ్మల్ని వదిలేసి మీరు ఎక్కడో చిత్తూరు వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఇదే పరిస్థితి అయితే మేము అసలు పని చెయ్యం పార్టీకి అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు లోకేష్ దగ్గర, చంద్రబాబు దగ్గర గొడవ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళేమో లేదురా బాబు, అసలు మేము ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు నాయన, దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాము, ఫలానా వాళ్ళని పెట్టాలని కూడా మేము అనుకోలేదు, ఏదన్నా ఉంటే మీకు చెప్తాం కదా, ఎందుకు తొందరపడుతున్నారు, ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చాం, కొద్దిగా సెట్ చేసుకుంటూ వెళ్తున్నాము, మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు దాని మీద, ఏదన్నా ఉంటే మీకే ముందు చెబుతాం, ముందు మీరైతే వెళ్ళండి, గొడవలు పెట్టుకోవద్దు, కలిసి పని చేసుకోండి అని చెప్పి నచ్చజెప్పి పంపించినట్లుగా ఒక సమాచారం. మరి ఓవరాల్గా ఈ తుడా చైర్మన్ పదవి విషయమే అటు తెలుగు తమ్ముళ్ళకి ఇటు జన సైనికులకి మధ్యలో చిచ్చు పెట్టేలా తయారైంది. మరి ఇటు వీళ్ళకి ఇస్తారా, అటు వాళ్ళకి ఇస్తారా, తిరుపతి వాళ్ళకి ఇస్తారా, చిత్తూరు వాళ్ళకి ఇస్తారా? ఓవరాల్గా రెండు ప్రాంతాల మధ్య కూడా రచ్చలేసేలాగా ఉంది. మరి చంద్రబాబు గారి నిర్ణయం ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకళ్ళు అసంతృప్తి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? మరి ఏం జరిగిద్దో చూడాలి.